మీ పేరు? అనుష. ఏ ఏరియా ఇది? కార్మిక నగర్ అన్న. ఎలా ఉంది బిజినెస్? మామూలుగా ఉందన్న, అట్లా అంత మాత్రమే. ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే మీకు లాభం జరుగుతుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలిస్తే కారు. ఎందుకు? అంటే ముందు నుంచి నేను ఇప్పుడు పెళ్లి చేసుకొని వచ్చిన కాడ నుంచి 10 years అవుతుంది అన్న. ఇక్కడ ప్రతిసారి కారు గుర్తుకే మన గోపిచంద్ గారికి వేయడం జరిగింది అనమాట. నాకు తెలిసిన కాడికి ఆయన ఫెసిలిటీస్ కూడా చాలా మంచిగా చేశారనమాట. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదా? వాళ్ళు కూడా చేస్తున్నా అంటున్నారు. ఇంకా ఫ్రీ బస్సులు పెట్టారు, కొన్ని కరెంటు బిల్లులు అంటున్నారు, సబ్సిడీ అవేమీ వస్తలేవు. కొంతమందికి అయ్యే వాళ్ళకి అవుతున్నాయి, రాని వాళ్ళకి అవ్వట్లేదు. వచ్చే వాళ్ళకే వస్తున్నాయి అన్న, లేని వాళ్ళకి కూడా రావాలి కదా. అందులో సగం మంది వచ్చే వాళ్ళే తినేస్తున్నారు. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? మిగిలిన వాళ్ళకి ఎందుకు రావట్లేదు? సగం మంది మధ్యలోనే తినేస్తున్నారు కదా అన్న, వచ్చే వాళ్ళకే వస్తున్నాయి. అవి ఎవరికి వస్తున్నాయి? వాళ్ళు పార్టీ వ్యక్తులకు వస్తున్నాయా లేకపోతే ఇంకా పార్టీ వ్యక్తులకే వాళ్ళకే వస్తాయి. సో మీ ఏరియాలో మేజర్గా ఏం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి? మేజర్గా అంటే ఇప్పుడు చెప్పాం కదన్న, సీసీ కెమెరాలు లేవు, ఎక్కువ నైట్ పూట వస్తారు. షాపు పొద్దుమూకిలి ₹2 ఆమ్దాని, దీనికి మించి మాకు బయటకు వెళ్ళడానికి కూడా ఏం లేదన్న. షాపు ఇంకా మార్నింగ్ 6 నుంచి 11 వరకు ఉంటుంది. షాపు క్లోజ్ చేయంగానే వచ్చి సిట్టింగ్ చేస్తారు. బయట వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా కాదు, ఎక్కడి నుంచో ఉంటారు, ఆ చివరి నుంచి వస్తారు. లేకపోతే కార్మిక నగర్ అంటారు, గుడ్డోల బస్తీ అంటారు, 2 బొమ్మలోల, ఎక్కడి నుంచో. ఒకసారి 2 సార్లు చెప్తాం, ప్రతిరోజు అయితే చెప్పలేం కదా. బయటకు వచ్చి మేము లేడీస్ వచ్చి చెప్పాలన్నా కానీ ఏడవుతుందన్న. నైట్ పూట గంజాయి కాలుస్తారు, ఎక్కువ లైట్లు లేవు. ఇప్పుడు 10 మంది కలిసి చెప్పినప్పుడు ఒక తీరు ఉంటుంది, మళ్ళీ తర్వాత ఎవరు రారు కూడా. ఈ ఎలక్షన్ టైంలోనే వచ్చి ఇప్పుడు గల్లీకి వచ్చి మాకేయండి ఓటు, మాకేయండి, మేము ఇలా చేస్తాము, మేము అలా చేస్తామని చెప్తారు. కానీ ఓటు గెలిచినా గెలవకుండా తిరిగి ఈ గల్లీలోకి ఎవరు రారు. ఆ గెలిచినంత వరకే తిరిగి ప్రతి నడుచుకుంటా మాకేయండి అమ్మా, మేము ఇలా చేస్తాము అలా చేస్తామని అంటారు. కానీ వచ్చి పట్టించుకొని ఇలా ఉంది పద్ధతి, ఇలా లేదు, దీని సొల్యూషన్ ఇలా చేద్దాం మనం అనేది కూడా పట్టించుకోవాలని అంటున్నాను. ఎవరు గెలిచినా కానీ దాన్ని రెస్పాన్సిబిలిటీగా చూసుకోవాలి అని చెప్తున్నాను. ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదా? ఇప్పుడు మొన్నటి వరకు చూశారు కొంతమంది. ఇప్పుడు నవీన్ అన్న కూడా రీసెంట్గా వస్తాడు, తను కూడా గెలిస్తే ఏం చేస్తాడో తెలుసుకుంటే బాగుంటుంది. ఈసారి మీరు ఏ పార్టీని చూసి ఓటేస్తారా, వ్యక్తిని చూసి ఓటేస్తారా? వ్యక్తిగతంగానే వేస్తాం కదా అన్న. సో ఓవరాల్గా ఎన్ని ఓట్స్ ఉన్నాయి మీకు? మాకు మా మరిది, మా తోటికోడలు, నేను, మా హస్బెండ్, మా అత్తమ్మ, 5 అన్న. 5 ఓట్లు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు ఇక్కడ? 10 years అవుతుంది. నాకు మ్యారీడ్ అయ్యి 15 years అవుతుంది అన్న. ఇంక ఇంతే అనమాట. ఇక్కడ మీ ఏరియాలో లైట్ ప్రాబ్లమ్స్, డ్రైనేజ్ అయినా ఎలా ఉన్నాయి? డ్రైనేజ్ ఏం లేదు కానీ ఎక్కువ గల్లీకి ఒక లైట్ పెట్టి కొంచెం మంచిగా నీట్నెస్ ఉంటే పొద్దుమూకులు వేసి చూసుకున్నా కానీ వీళ్ళదే ఉంటుంది అన్న. టాయిలెట్స్ ఎక్కడంటే అక్కడ టాయిలెట్స్ పోస్తారు, ఇష్టం ఉన్నట్టు తాగుతారు, చేస్తారు, వాంతింగ్ చేసుకుంటారు. 2-3 సార్లు కూడా ఇక్కడ రేవత్నగర్ పిఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము, పట్టించుకున్నట్లు లేదు, పట్టించుకోలేదు. మీ పేరేం పేరమ్మా? గోపమ్మ, మహబూబ్నగర్ గోపమ్మ. ఏరియా ఇది? ఈ ఏరియా కార్మిక నగర్. ఈసారి ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నారు? కేసీఆర్ గెలుస్తాడని నమ్మకం ఉంది నాకు. ఎందుకమ్మా? ఎందుకంటే ఆయన మంచిది చేసిండు. మాకు కానుపులు అయితే బట్టలు ఇచ్చిండు, పిల్లలకి సబ్బులు షాంపులు అన్ని ఇచ్చిండు, కళ్యాణ పథకం పెట్టిండు, రైతు బంధు పైసలు వేస్తుండే. ఈయన మొక్కల మనం 2 ఏళ్ళకోసారి వేస్తున్నాడు. వీడికి రేవంత్ గాడు, ఈయనకి రోగం బుట్ట. మా ముసలోళ్ళ ఉసురు ముట్టని 4,000 ఇస్తాం, 4,000 ఇస్తామంటే ₹1000 నాకు కలపాలి కదా. పోని మరి ఏందమ్మా ఇట్లా చేస్తారు? నోట్ల మనవాడ వాడిగిన వచ్చినట్టే చెప్పుల దండలు వేస్తారు. ఖచ్చితంగా వేస్తాం. నాకు ముందట మాట్లాడాలి కానీ వాడు మొక్క మెచ్చుకొని ఉండడు, చూడు పోతాడు. నోట్ల మనవాడ నోట్ల ఇంగ్లం పోయా. గవర్నమెంట్ తరఫు నుంచి ఏం రావట్లేదా? ఏం లేదు, 2,000 పింఛన్ ఒకటే వస్తుంది. కేసీఆర్ చేసిందే అది. వాడెవరి అబ్బిట్లో ఇచ్చిండా నోట్ల మనవాడ. ఈ ఏరియాలో మీకు ఎక్కువ ఏం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి? ఇండ్లు లేని ప్రాబ్లమే ఎక్కువ ఉంది. గరీబులకి ఇప్పుడు బిల్డింగ్లకు పోవాలంటే 8,000, 10,000, 12,000 చెప్తుర్రు. మేము చేసేది ఆటాన కూలి, మేము ఏడ జమ చేసుకొచ్చి ఇవ్వాలి 10,000? ఒక మాట చెప్పండి మీరే. రేవంత్ గాడు ఉన్న బిల్డింగులన్నీ ఊలగొడుతున్నాడు, అక్కడ గోడ ఆడిపిస్తున్నాడు.
ఇక్కడ రోడ్లు డ్రైనేజ్ అన్ని బాగున్నాయా? మంచిగానే చేస్తారు ఓట్లు. ఇప్పుడు కేసీఆర్ వస్తే మళ్ళీ మంచిగా చేస్తాడు. ఇంకే ఈడు చెయ్యాడు, ఈడు ఈయన చేత కాదు. నాలక్కడ దాన్ని మోకాలు లేని దాన్ని అన్న ఇట్లా ఊడ్చుకుంటా శుభ్రంగా, కానీ వాడు అంతా అధ్వానం ఉండడు. వాని మాటలు పట్టుకోకూడదు. వాడు రాడు కూడా, అస్సలు రాడు. నేను రాసిస్తా. వాడు రాడు. వాడు వచ్చిండే చెప్పుల దండలు వేస్తా ముసలాళ్ళంతా పోయి. కాంగ్రెసా బీఆర్ఎస్ఆ? టీఆర్ఎస్. టీఆర్ఎస్ జబర్దస్త్ టీఆర్ఎస్ఏ. అప్పటికిప్పటికి టీఆర్ఎస్ఏ ఉంది. వీడు మధ్యలో వచ్చినాడు, మధ్యలో పోతాడు. వాన్ ఫ్రీ బస్సులో మనవాడ ఎవడు పెట్టమన్నాడు అని మేము అడిగినామా? మరి అడగండి. నువ్వు గుద్ద కలిసి ఫ్రీ బస్సు పెట్టి మందినంతా కొట్టుకున్నట్టు అట్లా చేస్తున్నావు బస్సులో. నాలాంటి దాన్ని పోతే దొబ్బేస్తుండ్రు. రోడ్డు మీద పడి సావాలి. ఎవడు పెట్టమన్నాడు? మేము పెట్టమన్నామా? మాకు తక్కబడింది అయ్యా. ఎట్లా బస్సులో పోయేటోళ్ళం పోతుంటిమి, ఆటోలో పోయేటోళ్ళం పోతుంటిమి. నువ్వు పిరి బస్సు పెట్టిన దానికి ముడకొడుకు ఆటో వాళ్ళు అంతా మొత్తము అయ్యా పెండ్లాలు పిల్లలు ఎండెంటి రాలుతుండ్రాడ కడుపులు గాలి. టికెట్లు కూడా పెంచారు కదా రేటు. ఏమో మరి నేను పోయలేను బస్సుకు, కానీ పెంచాను. ఎన్ని పెంచుతాడో చూద్దాం. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా. వానగా 6 గ్యారెంటీలు వాడేమిస్తాడు? వాడు అన్ని ఇచ్చినవన్నీ చక్కగా చేసిండు మళ్ళీ వాడు. ఇంత దొంగనట్ల మంది దగ్గరగా. కేసీఆర్ వస్తే ఎన్ని జరిగేదానికి అవకాశాలు ఉన్నాయా? ఉంటాయి. ఆయనకు కంపల్సరీ ఉంటుంది. ఎటు పరిస్థితి తెచ్చింది ఆయన తెలంగాణ. ఆయనకి ఎట్లుండదు? మేము చూసిలేమా? సత్య ప్రాణం బతికొచ్చింది అది. కేసీఆర్ తెలంగాణ తీసుకొని ఇందిరమ్మతో ఈ అమ్మతో ఏమంటారు కదా, ఇందిరాగాంధీ కోడల పేరు ఆయమ ఏమంటారు? ఇందిరాగాంధీ సోనియా గాంధీతో ఆవిడ కూడా టుక్కు టక్కు వచ్చి ఇట్లా దూకుతుంది. నాకెవ్వరు భయం లేదు. ఎవరిదైనా మనం తింటే మనకు భయం. మనం కష్టపడుతున్నాం, మనం చేరడం, మనం తింటున్నాం. కానీ ఈడి అబ్బాయి ఇంట్లో నుండి తెచ్చి పెడుతుండ మాకు 4,000 ఇస్తా అని. ఇది వారైతే గతి లేదు. గతి తప్పిన ముండ కొడుకోడు వాడిని పండబెట్టి పగుల పోసినా కానీ 10 పైసలు ఇయ్యారంటే ఎవరు వానికి నమ్మరంట. మరి నమ్మనప్పుడు రాజ్యం ఎట్లా వెళ్తావురా నువ్వు? రాజ్యం ఎట్లా వెళ్తావు నువ్వు చెప్పు? నాతోనికి వచ్చి ఎదురు నిలబడాలి కానీ వాడు మళ్ళా ఇంకేమిలే. ఈసారి మిమ్మల్ని ఓట్లు అడిగేదానికి వస్తే ఏం అడుగుతారు మీరు? ఏమడుగుతావు? ఏం ఉపకారం చేసి నన్ను ముఖం పెట్టుకొని వచ్చినావు రా అడగనికి అంట. నేనైతే ఇట్లే అంటాను. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయమ్మా? నా ఇంట్లో కమస్కమైన 10-12 ఓట్లు ఉన్నాయి నా ఇంట్లో. నా కొడుకు కోడలు, ఆడ నా కొడుకు కోడలు, మనమరాళ్ళు, ఈడ మనమడు మనమరాళ్ళు అందరు ఉండరు. నాకు 10 ఓట్లు వస్తాయి ఎట్లయినా. ఎవరికి వేస్తామంటే ఇప్పుడు చెప్పుతున్నా, టీఆర్ఎస్కి వేస్తాం. ఎవడన్నా ఏమన్నా బిక్కపోని. అన్న నమస్తే. నమస్తే. ఏరియా నేమ్ ఏంటన్నా? కార్మిక నగర్. ఈసారి ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మీ ఏరియా అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? కారు గుర్తు గెలిస్తేనే మాకు తెలుసు. ఎందుకన్నా? ఇంతకుముందు ఏం చేయలేడు. అరే రేవంత్ రెడ్డి ఏం పని చేయలేదు రేవంత్ రెడ్డి. మరి అంత వాగ్దానాలు చేసిండు, 10 వాగ్దానాలు చేసిండు. ఒక్క వాగ్దానం కూడా పాస్ లేదు. ఒకటి ఏంటంటే బస్సు ఒకటి ఫ్రీ ఒకటి ఉన్నది, అది గుద్దుకు సచ్చుడు ఉంది. ఫైటింగ్ చేసిండు ఆడేళ్ళకి. వాళ్ళకే ముళ్ళు సీట్లు, వాళ్ళకి రేట్లు కూడా పెంచారు కదా. రేట్లు పెంచిండు. మరి అది కూడా మా మీద పెంచిండు, వాళ్ళకి దించిండు. ఇప్పుడు వాళ్ళ రాజ్యమే చేసిండు. అంత ఆగమాగం శివరాత్రి ఉన్నది ఈ రేవంత్ రెడ్డిది. సో కేసీఆర్ వస్తే మీకు పనులన్నీ జరిగేదానికి అవకాశాలు జరుగుతాయి. అన్ని పనులు, అన్ని సౌకర్యం బాగుంటుంది ఆయన సార్. మరి అన్ని పనులు ఇప్పుడు మహిళలకు పైసలు ఇచ్చిండు. ఈయన 4,000 ఇస్తాడు, 4,000, 3,000 ఇస్తా అని చెప్పి అది ఇచ్చేయలేదు. మా లేడీస్కి సీరియల్ ఇస్తాడు, సీరియల్ ఇవ్వలేదు. లోన్లు ఇస్తాడు, 2,500 ఇస్తాడు, 2,500 ఇవ్వలేదు. మహిళ మండలకు ఏం చక్కగా చేసిండు ఆయన? ఏం చక్కగా చేయలే. ఈ కార్మిక ఎక్కడైనా చేయలేదు. ఆయన ఎక్కిండు, ఒకటి ఇండ్లు కూలగొడితే ఎక్కిండు అంతే. హైడ్రా పెట్టారు కదా, ఇండ్లు కూలగొడితే ఎక్కిండు ఆయన. ఇండ్లు కూలగొట్టుడు మా చిన్న పబ్లిక్ అంతా ఆగం పట్టించేసిండు అంతే. ఈసారి ఎలక్షన్లో మీరు పార్టీని చూసి ఓటేస్తారా లేకపోతే వ్యక్తిని చూసి ఓటేస్తారా? వ్యక్తిని చూసి ఓటేస్తాం. పార్టీ అంతే పార్టీ అది. ఈ పార్టీ మంచి పార్టీ ఇది, కారు గుర్తు. ఇదివరకు అన్ని పనులు మంచిగా చేసిండు ఆయన. ఇప్పుడు వాళ్ళకు అందరికి పైసలు ఇచ్చిండు. మంచి పనులు చేస్తా. లాస్ట్ టైం ఎలక్షన్లో ఎందుకు ఓడిపోయారు? అంతే. ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ చేసిన పని ఇదంతా. రాహుల్ గాంధీ చేసిండు, ఈయనకి ఎక్కించిండు. ప్రతి ఒక్క ఇదాను అదాను ఇదాను
2500 మహిళల కాను, కారు గుర్తు పిరియాను, కరెంటు పిరియాను, ఇవన్నీ అనుట్లేదు చేసినట్టు మా పబ్లిక్ మోసపోయారు అంతా. అట్లా అయింది అది. సో ఈసారి పబ్లిక్ అంతా బుద్ధి చెప్పేదానికి రెడీగా ఉన్నారు. చాలా బుద్ధి చెప్తారు, రెడీలు ఉన్నారు. ఒక్కరు కూడా అసలు ఒక్క సీటు కూడా రాదు, ఒక్క సీట్ కూడా రాదా? రాదు ఈ రేవంత్ రెడ్డికి. దాంతో అయిపోయింది. ఏమంటే రాహుల్ గాంధీ చేసిన పని పుణ్యం కట్టుకొని రేవంత్ రెడ్డి వచ్చిండు. సునీత గారికి రాజకీయ పరంగా ఏ అనుభవం లేదు కదా, వస్తే ఎలా చేసేదానికి అవకాశాలు ఉన్నాయి? అంతా ఆమెకే అనుభవం దొరుకుతుంది. చేసిన కొద్ది అనుభవం ఎక్కిందంటే ఆమెకి అనుభవం నేర్చుకుంటుంది, ఆమె నేర్చుకుంటుంది. ఇంకా వెనుక పార్టీ లేడని నేర్పుతందుకు ఆమెకి ఏం లేకుండా నేర్వకుండా నేర్చుకుంటుంది, ఆమె నేర్చుకుంటుంది. ఇంకా లీడర్ నేర్పుతుంది లేరా, అన్నీ చెప్తుందుకున్నారు బుద్ధి. అట్లా మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయన్న మొత్తంగా? మా ఇంట్లోనా? మా ఇంట్లో 8-10 దాకా ఉంటాయి. మేము ఇక్కడనే కిరాయికి ఉన్నాము. ఇప్పుడు ఇండ్లు ఇస్తాను ఏవో లేదు, ఈయనలే ఆయన లేడు ఇండ్లు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ మీరు? మేము ఇక్కడ 20 సంవత్సరాల సంది ఎక్కువ ఉన్నాం, ఇంకా 20 ఏళ్ళ ఇక్కడ వచ్చి. మీ ప్రాంతంలో మేజర్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఇక్కడ అన్ని కరెంట్ బిల్లు, రోడ్లు చక్కగా లేవు, నీళ్లు సరిగ్గా రావు, కరెంటు సరిగ్గా రాదు. గంట కరెంటు మళ్ళీ పోతుంది. అప్పుడు కరెంటుకి ఇంత ఒక్క కన్ను కొట్టినంత కరెంటు కూడా పోకపోయేది ఇప్పుడు కేసీఆర్ ఉండగా. మీకు 6 గ్యారెంటీలు వస్తున్నాయన్న మీ ఇంట్లో? ఏం గ్యారెంటీ లేవు, ఒక్క గ్యారెంటీ ఒక్కటి లేదు. ఇక వాళ్ళు ఈయన కేసీఆర్ ఉండగా 2000 పింఛన్ ఇచ్చిండు, అదే పింఛన్ నడుస్తుంది. 5000 2.5 అన్నారు. ఏ పింఛన్ లేవు, ఏవి లేవు, ఏ సీరియల్ లేవు, రైకే ఎవ్వి లేవు. అట్లా ఈయన పని అది చెప్పుడు వరకే, చేసే పనులు లేవు, చేసే పని లేదు, చెప్పుడు వరకే ఉంది అంతే. బతుకమ్మ సీరియల్ రెండు లేవు, ఇది వరకు ఒక్కటి లేవు. ఆయన ఇక్కడ తూకం పెట్టి తెచ్చినట్టు, ఆ తూకం పెట్టి తెచ్చినా కూడా ఈయన ఇయ్యలే కదా. ఇలా తూకం పెట్టి తెచ్చినా అని చెప్పిండు కేసీఆర్ మీద, అదే ఆరోపణ. ఇదేమి ఒక సీర కూడా ఈయన ఇయ్యలేదు. ఏమంటే పోలవరం పెట్టుకున్నాడు, ఒకటే గుర్తు పెట్టుకుని ఒకటే వాడు, మన గంగెట్లోడు వాడినట్టు ఒకటే తిరగవాడు, ఒట్టేవాడుడే. ఆట చేసిన పని ఈయనేం చేసిండే ఏం చేయలే. నెక్స్ట్ ఇంకా 2 సంవత్సరాలు ఉంది, ఈ 2 సంవత్సరాల్లో చేసేదానికి అవకాశాలు ఉన్నాయా? ఏం చేసేదాడు, ఏం చేయడు. అంత ఇదే బూట్గా ఒట్టి చెప్పుకుంటూ గడ్డే కాలే అంతే. ఇక అంతే. చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా, సో అదే పార్టీని గెలిపిస్తే మాకు పనులు జరుగుతాయి అంటున్నారు. ఇప్పుడు జరిగేది అప్పుడే జరుగుతాయి, ఏం జరిగాయి కాదు. ఈసారి ఎలక్షన్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కేసీఆర్. ఎందుకమ్మా? ఆయన మంచిగా చేశాడు, ఆయనకే చేస్తాం. ఈయనకి వేయాలని ఏమైనా ఉందా? అంత బట్టెబాజీ పాడుకోకి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయట్లేదు మీకు? ఏం చేయటం లేదు, కరెంట్ తీసేస్తున్నాడు. రాత్రిపూట దోమలకి మందు పంపుతలేడు, ఏం లేదు. ఎందుకు అవన్నీ వేయాలా? కేసీఆర్కి వేస్తాం మేము, ఎవరు చెప్తే వినాం. మీకు పెన్షన్ ఎంత వస్తుందా? నా పెన్షన్ లేదు, నా గవర్నమెంట్ పెన్షన్ అది. ఈసారి నవీన్ యాదవ్ గారు కూడా నిలబడుతున్నారు కదా కాంగ్రెస్ తరఫున. నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఏమన్నా పనులు జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి? లేదు, మాకు తెలిసిన ఆయనే కానీ మేము వేయం. కాంగ్రెస్కి వేస్తారా? వేయను. ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయమ్మా? అంటే సునీత గారు గెలుస్తారా లేదంటే నవీన్ యాదవ్ గారు గెలుస్తారా? సునీత చేస్తాం. సునీత గారు గెలుస్తారా? ఆయన చనిపోయాడు కదా మేము భర్త. అవును. సానుభూతి ఎక్కువగా అవకాశం ఉందంటారా? సానుభూతి ఏం లేదు, ఆయన అన్ని పనులు బాగానే చేశాడు. మేము ఆపరేషన్ అయితే డబ్బులు ఇచ్చాడు మాకే, మేము ఆయనకే ఇస్తాం. కేటీఆర్ వస్తే మీకు పనులను జరిగేదానికి ఎంతవరకు ఆయన చేస్తాడు, ఇంకా తన్ని చేసినాక కొడుకు చెయ్యడా? చేస్తాడు, వాళ్ళకే ఇస్తాం మేము. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు? అది మా ఇష్టం, అది నమ్మకం అని మాట ఏం లేదు. మేము మా ఇష్టం ఆయనకే ఇస్తాము. ఆయన కోమల పోయి ఈ తెలంగాణ ఇది చేశాడు తెలుసా. మీ ప్రాంతంలో ఎక్కువగా ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి? మాకేం లేవు. ఇప్పుడు ఈ డ్రైనేజే నాకు బావిలో నీళ్లు పోతున్నాయి, ఆ డ్రైనేజ్ కొంచెం పక్కకి తీసి అది శుభ్రంగా చేపిస్తే మంచిగా ఉంటుంది. నాకు అదొకటే, ఇంకేం లేవా ప్రాబ్లమ్? ఇంకా ఏం లేవు. మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి మొత్తం మీ ఫ్యామిలీలో? ఇంకా ఎన్ని ఉన్నాయంటే మస్తుగానే ఉన్నాయి, చెప్పడానికి ఏమన్నా. అందరూ ఆయనకే ఇస్తారు, కేసీఆర్కే. కేసీఆర్కే.
మొన్న వేసినామా కాంగ్రెస్ కేసు చాలా దెబ్బతిన్నాము. ఇంకా ఏం అడిగి అయిపోయి పట్టిగా అడుగు. మీకు ఫ్రీ బస్ ఇచ్చారు కదమ్మా, ఫ్రీ బస్ ఇచ్చారు కదా, ఎలా ఉంది? రేపస్ అంటే ఉచిత బస్సు ఇచ్చారు కదా. ఏం చేయనికి కొట్టుకుని అది ఎట్టన్నా కానీ అది మాకు అవసరం లేదు, బస్సులతోనే అవసరం లేదు మాకి, మేము వెళ్ళము దాంట్లో. అంతే, మేము వేసేదే కేసీఆర్కి. ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఎవరు గెలిస్తే మీకు పనులు జరుగుతాయి అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు గెలిచినా మాకు పనులు జరగలేవు, వీళ్ళు గెలిచినా మాకు పనులు జరగలేవు. మా పిల్లవాడు అయితే ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతుంది. వాడి ఎన్నిసార్లు సబ్సిడీ కోసం సబ్సిడీ పోతేనేమో వాళ్ళు రాస్తలేరు. మా ఆయనేమో ఇప్పుడు 3 సంవత్సరాలు పచ్చవాత మంచి కింద వాడు కాల్చేదు ఆడుకో. మా పిల్లగానికి అది యాక్సిడెంట్ అయ్యి మేము అన్ని కురుపులు ఉన్నా కానీ కూడా మా పిల్లగానికి అసలు రాస్తలేరు. 20 సంవత్సరాలు మా పిల్లగాడు ఏంది బతినాడు యాస్ట్ వచ్చి ఇంట్లోనే ఉంటుండు. అసలు బెడ్ మీకలు దిగడు మా పిల్లగాడు. అయితే ఎవరు అధికారులు పట్టించుకోవట్లేదు అసలు? పట్టించుకోలే, ఆఫీస్ కాడ కొద్ది కూడా పట్టించుకుంటలేరు మాకు. ఏ ఆఫీస్కి వెళ్ళారు మీరు? కడతాబాద్కి వెళ్ళినా, మళ్ళీ ఈ లక్డిక పూలు ఆ ఆఫీస్ కాడికి వెళ్ళినాము. అయితే పొండామా మీరు పొండి అంటే ఇంకేం పోవాలి, ఎన్నిసార్లు పోయినాం, మస్తాలు పోయినా. అసలు మిమ్మల్ని రావాకని చెప్తున్నారా? ఏమంటున్నారు? వస్తే ఏమో తర్వాత మీకు ఎవరికి వెళ్ళారు కదా మీకే ఇస్తారా అని అంటున్నారు. రాపండి ఎన్నిసార్లు వాళ్ళు ఆటో కిరాయి పోయినప్పుడు 500 మాకు లేవనీకి రాదు మా బాబుకు. తీసుకొని పోవాలి రావాలంటే 500 కిరాయి కావాలి. ఇక ఎవరు ఎన్ని తిరిగి సపడంగా నూకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? గోల్కొండ కొన్నాం సబ్సిడీ కోసానికి, ఎలక్ట్రిక్ పూలు అన్నీ కడతాబాద్ మా పిల్లగారు 2-3 సార్లు తోలుకపోయినాం. మా పిల్లగారికి అసలు వస్తలేవు. ఏం చేయాలి చెప్పి మీరు అడగాలి కదా అడిగినా వస్తే మా అందరికి వచ్చినాడు మీకు వస్తాయంటే ఇంకేం చేయాలి? మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా వచ్చాయా? అక్కడ వచ్చిన వాళ్ళకు 5-6 మందికి వచ్చినా కానీ మా బాబుకి రాలే, మా ఆయనకు రాలే, మా బాబుకి రాలే. మా ఆయనకు రాకటే మా బాబు కానీ 9 సంవత్సరాలు రానన్నా రావాలి కదా, మా బాబుకి రాలేం లేవు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా. సంవత్సరాలు చేసినా ఏం లేదు సార్, మాకు వీళ్ళు వచ్చినా ఏం లేదు. మా బాధలు తప్ప ఇంకేం లేదు. పట్టించుకుంటేనన్నా బాగుంటుంది. ఓట్లు వచ్చినప్పుడు వస్తారు, అప్పుడు కూకుంటారు. ఇక చేస్తే వాళ్ళు గెలుచుకొని వెళ్ళిపోతారు. మీకు చూస్తామమ్మా పొండి ఆఫీస్ కాడికి పొండి అంటే ఎన్నిసార్లు ఆఫీస్ కాళ్ళు తిరగాలి? గరీబ్ వాళ్ళు పని చేసుకొని బతికేటోళ్ళు. ఇంకేం మా బాబు ఒక్కడు, మేము ఇక మా ఆయన కింద వాడు, ఇక నేను ఏడ ఇక బాసంతం పోతుంది. ఇప్పుడు ఇంకేం చేయాలి చెప్పి అట్లున్నది. మిమ్మల్ని ఓటేసి దానికి వచ్చినప్పుడు మీరు గట్టిగా అడగాలి. ఎన్నిసార్లు మసాలు అడిగినాం, అసలు రావద్దని చెప్తే వాళ్ళు ఇంకో దండాలు పెట్టిపోతే ఇంకేం చేస్తాం చెప్పు. అప్పుడు డబ్బులు తీసుకొని ఓటేస్తున్నారు మీరు. అంతే అసలు మేము ఇప్పుడు అన్ని ఆయనకు ఇప్పుడు కేసీఆర్ వచ్చేసాను కూడా మేము ఒక్కసారి కూడా మాకు ఎవరు డబ్బులు వేయలే. మా తృప్తి కోసం కానీ మేము వేసేస్తాం, కానీ వాళ్ళ డబ్బులు ఈ డబ్బులు మాకు అవసరమే లేదు. అంటే చాలా మంది ఏమంటున్నారు, మేము డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మేము ఏం పనులు చేయమంటున్నారు. వాళ్ళు తీసుకున్న వాళ్ళకి చేయొద్దు, తీసుకున్న వాళ్ళకన్నా చేయాలి. తీసుకున్న వాళ్ళకి చేయొద్దు, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు వాళ్ళకి చేయొద్దు. గరీబ్ వాళ్ళకు చూడాలి. అందరూ ఉన్నోళ్ళు ఉండరు కదా సార్, మేము కూడా లేని వాళ్ళు మీరు అడవిలో పనులు చేసుకొని ఉంటోళ్ళము. గరీబ్ వాళ్ళ మా పిల్లగానికి అయితే 100 సార్లు పడినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మా పిల్లగానికి అయితే ఏం తిరిగి మా శివుని కూడా దిక్కుంటాం. కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళినా, మా పాపని తొలకొని 3 సార్లు వెళ్ళినా. ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు? ఎవరు రెస్పాండ్ అయితే వస్తాయమ్మా, వస్తాయి. ఎందుకంత అర్జీ ఎలా పెట్టారేమన్నా? అర్జీ అంటే అదే లెటర్ పెట్టినాము, అన్ని పెట్టినాము. మా బాబుకు పోయినాము, మళ్ళీ నవీన్ అన్నతానికి పోయినాము, అందరి దగ్గరికి పోయినాము. నవీనాథ్ గారు కూడా వెళ్ళారా? వచ్చిండు సార్, మా ఇంటికి కూడా వచ్చినాయి సార్. వస్తే మా అందరికి రాసినప్పుడు రాస్తామని ఉంటాడు. సో నవీన్ అన్న చాలా వరకు మంచి వ్యక్తి అని అంటారు కదా. ఆయన అంటే ఇప్పుడు నిన్నమన అయ్యింది కదా, వాళ్ళకు వాళ్ళ ఇంటికాడికి పోలే కానీ ఇప్పుడు అన్న వచ్చింది కదా, అప్పుడు పోదామని ఒప్పుతాను. మా ఇంటికాడికి వచ్చినప్పుడు అడిగినాము, వస్తాయమ్మా అని అన్నాడు. అంతే. అన్న నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు నరేందర్ అండి. ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే మీ ప్రాంతానికి అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? సునీత మేడం గారు వస్తే మాకు చాలా హెల్ప్ చేశారు. ఇంతకుముందు కూడా డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చింది, మాకు చాలా మంచి బెనిఫిట్స్ వచ్చాయి. మాగంటి గోపీనాథ్ గారు. అవునండి. కాంగ్రెస్ గవర్నమెంట్ రన్నింగ్లో ఉంది కదా, మీకేం రాలేదా? ఇప్పుడు దాకా అయితే మాకు ఏం చేయలేదండి. అంటే సూపర్ 6 పథకాలని పెట్టారు కదా, దాంట్లో ఏది కూడా మాకు అప్లికేట్ కాలేదు. మీ ఏరియాలో మేజర్గా ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి? ఇక్కడ వచ్చేసి ఇప్పుడు కొత్తగా కరెంటుది ప్రాబ్లం వస్తుంది. వాటర్ కూడా అప్పుడు రెగ్యులర్గా వచ్చేది, పవర్ రెగ్యులర్గా ఉండేది. ఇప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా స్టాప్ అవుతుంది. అది కొద్దిగా ప్రాబ్లం ఉంది అంతే. ఇంకా కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ గారు నిలబడుతున్నారు కదా, సో నవీన్ యాదవ్ గారు అంటే లోకల్ వ్యక్తి కదా, సో గెలిచేదానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లోకల్ వ్యక్తి అంటే అది కూడా ఓకే, కానీ మేడం ఉన్నంత వరకు, ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నంత వరకు అయితే అవకాశం అయితే లేదండి. అంటే లాస్ట్ టైం మొత్తం ఓడిపోయారు కదా, ఈసారి ఎలా గెలుస్తుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా గెలుస్తారండి, డెఫినెట్గా. ఎందుకంటే టీఆర్ఎస్ 10 సంవత్సరాల నుంచి అందరికీ చాలామందికి
హెల్ప్ చేశారు, అందరికీ మంచి బెనిఫిట్స్ ఇచ్చారు. సో దానివల్ల మేము మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. అంటే మీరు ఎలా అంటున్నారు, సానుభూతి ఓట్లు పడతాయి అంటున్నారా? సానుభూతి కాకుండా కానీ 10 ఇయర్స్లో ఎంత అభివృద్ధి చెందింది మీకు కూడా తెలిసింది అని. సో దానివల్ల వస్తుంది. ఆ మేడం సానుభూతి కూడా డెఫినెట్గా టీఆర్ఎస్ వస్తుంది. మాగంటి సునీత గారికి రాజకీయ పరంగా ఎలాంటి అనుభవం లేదు కదా, సో మీకు పనులు ఎలా జరుగుతాయి అనుకుంటున్నారు? డిఫరెంట్గా ఇప్పుడు సపోర్టర్ లేకుండా ఏది కాదండి. ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి రావాల్సిందే కదా. సో డెఫినెట్గా ఫస్ట్ స్టార్టింగే ఇప్పుడు అన్నీ బాగా చేస్తారని అనుకుంటున్నాను, ఇంకా బాగా చేస్తారనుకుంటున్నాను. మీరు పార్టీని చూసి ఓటేస్తున్నారా లేదా వ్యక్తిని చూసి ఓటేస్తారా? పార్టీను వ్యక్తిని కూడా ఇద్దరిని చూసి ఓటేస్తాను. మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయన్న? మాకు వచ్చేసి ప్రజెంట్గా ఇప్పుడు 3 ఉన్నాయండి మా ఇంట్లో. మా మదర్కి కూడా ఉంది, అది హెల్త్ బాగాలేదు, దానికి 4 ఓట్లు టోటల్గా.